రాంపట్ల గ్రామం నా పేరు మండల నరేష్. ఓఎన్జీసీ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ఓఎన్జీసీ వాళ్ళు సరిగ్గా రోడ్ని పట్టించుకోకపోవడం, బాగా నిర్లక్ష్యం చేశారు. దాని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గారిని కలిసాము. దీని గురించి స్పందన సరిగ్గా రాకపోతే రాబోయే రోజుల్లో భారీగా ఆందోళన చేపట్టాల్సి వస్తుందని చెప్తున్నాం. ఫార్మాలిటీస్ కోసం నమ్మించి ఈ మధ్య శిలాపథం కూడా ఏర్పాటు చేశారు. మేము రోడ్ వేస్తామని అదేదో వేసారు, కొన్నాళ్ళు నడిపించారు. మళ్ళీ ఎన్ని గ్రామాలు దొరుకుతుంది? ఇది బాగా దొరుకుతుంది. ఒక్కోట్ల నంగే మూడు గ్రామాలు దొరుకుతుంది. నిన్న ఒక ఆవిడ బావదర్ పిల్లలు ప్రెగ్నెంట్ ఆ ఊళ్ళో నుంచి బయలుదేరితే బంగ్లా గ్రామం. నా పేరు అంబట్ల లక్ష్మీప్రసాద్. ఈరోజు మండల రెవెన్యూ తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేశాము. ఓఎన్జీసీ వారు రోడ్లు ధ్వంసం చేసేసారు. ఊళ్ళో తాగునీరు లేకుండా భూగర్భ జలాలన్నీ నాశనం చేసేసారు. మరి అడావుడిగా నైట్ శిలాపలకాలు వేసి రోడ్లు వేస్తాము, మీకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కళ్ళబుల్లి కబుర్లన్నీ చెప్పి ఏమీ చేయకుండా గాలికి వదిలేశారు. ఊర్లో చూస్తే అన్ని అనారోగ్య సమస్యలతో బాధపడిపోతున్నారు. ఇటు పంటకి కోసమని రైతులు వెళ్తే ఆ దుమ్ము ఆ దోగతో రైతులు కూడా పొలం దగ్గర భోజనం చేయలేని పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుంది. ఇదండి, తక్షణమే ఎంఆర్ఓ గారు మాకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. గ్రామం. నా పేరు ముమ్మారెడ్డి శ్రీనివాసరావు అండి. ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి కూడా రోడ్డు ఈ ఓఎన్జీసీ భారీ వాహనాలు తిరగటం వలన గోతులు పడిపోయి కనీసం బాగా ప్రజలు ఇబ్బంది, చాలా మోటార్ సైకిల్ వాళ్ళు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ, కార్ల వాళ్ళు కానీ ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి రోడ్డుని మేము గతంలో కూడా ఓఎన్జీసీ వాళ్ళకి వినతిపత్రాలు ఇస్తాం అని అడుగుతాం జరిగింది. కానీ వాళ్ళ స్పందన కార్యక్రమంలో స్పందించట్లేదు. ఏమాత్రం నిర్లక్ష్యం ధోరణితో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. నిన్న ఒక కారులో ఒక ప్రెగ్నెంట్ వెళ్తూ ఉంటే ఆ కుదుపుడికి కారులోనే డెలివరీ అయిందండి. అటువంటి సిచ్యువేషన్లో ఇంకా డెలివరీ అయింది కాబట్టి సరిపోయింది. కనీసం ఏదన్నా జరగడానికి జరిగితే ఎవరు దానికి వహిస్తారు బాధ్యత? మొన్న ఏదో 1,80,00,000 శాంక్షన్ చేసామని రోడ్డు చెప్తున్నారు. కానీ ఇంతవరకు 3 నెలల నుంచి కూడా ఇంతవరకు ఒక్క పలికిడి మట్టి కూడా దాంట్లో వేయలేదు. కనీసం దుమ్ము లేవుస్తుంటే వాళ్ళ ఇదేంటంటే వాటరింగ్ చేయాలి రోడ్డు మీద దుమ్ము రేపుతుంటే, అది కూడా వాటరింగ్ కూడా చేయట్లా. అది కాక ప్లస్ లోకల్ ఉపాధి కల్పించాలి, హెల్త్ క్యాంపులు నిర్వహించాలి. అటువంటి ఏమి కూడా కనీసం చెట్లు నాటాలి. పాయిజన్ కనీసం దాని పరిధిలో 10 కిలోమీటర్లు గ్యాసు పాయిజన్ అవుతుందండి. ఆ పాయిజన్ అవుతుంది. దానివల్ల
ఊపిరితిత్తుల సమస్యలు కానీ క్యాన్సర్ కానీ బయటపడుతున్నాయి. ఊర్లోకి వచ్చి కనీసం 10 మందికి క్యాన్సర్ బయటపడుతున్నాయండి ఈ మధ్యకాలంలో. అంతకుముందు ఈ ఓఎన్జీసీ రాకముందు అసలు ఇటువంటి సమస్యలు లేవు. ఆ సమస్యలన్నీ ఓఎన్జీసీ వచ్చినాయి. కనీసం హెల్త్ క్యాంపులు పెట్టి ఇప్పుడు లెట్రిన్లు బాత్రూములు అంతా కూడా ఈ 3 గ్రామాల్లో వాళ్ళు చేయాల్సిన పనులు చేయకపోగా రోడ్లు కూడా కనీసం ధ్వంసం చేశారు వాళ్ళ భారీ వాహనాల మూలాన. కాబట్టి ఆ రోడ్డు కోసం ప్రజలు లోకల్ వాళ్ళకి ఉపాధి కల్పించాలని, హెల్త్ క్యాంపులు నిర్వహించి ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని ఓఎన్జీసీ వారికి ఒక స్పందిస్తూ వాళ్ళకి ఎంఆర్ఓ గారి ద్వారా వినతి పత్రం ఇచ్చాము. ఆయన స్పందించి నేను దీని మీద చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దానికి ఈరోజు మేము రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ స్పందించి రోడ్లు కానీ ఇటు కానీ వేయకపోతే తదితర కార్యక్రమాలు నిర్వహించకపోతే భారీ స్థాయిలో ధర్నాలు నిర్వహిస్తాము. ప్రతి గ్రామం నుంచి కూడా ధర్నాలు నిర్వహించి వాళ్ళు దిగేచ్చి మా సమస్యలు సానుకూలంగా స్పందించేటట్టు చేసుకుంటామని ఈ మూలంగా తెలియజేసుకుంటాం. సమస్య వేడివేడి సమస్య